హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, తెలంగాణ ఎడ్సెట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకేనా? సో స్టూడెంట్స్, ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో, తెలంగాణ ఎడ్సెట్ 2025 ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో, మీరు రిజిస్ట్రేషన్ ఫీగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అమౌంట్ ఉందో ఈ అమౌంట్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ అప్లికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, మీకు అఫీషియల్ వెబ్సైట్లో మీరు వచ్చినట్లయితే మీకు ఇది కనిపిస్తుంది. ముందుగా మీరు ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ చూపించానుగా రిజిస్ట్రేషన్ ఫీ. ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ 550 రూపీస్, రిమైనింగ్ కేటగిరీ 750 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ముందుగా ఈ స్టెప్ 1లో మీరు ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫీ పేమెంట్ అని కనిపిస్తుంది కదా, సో ఇదనమాట. ఓకే, సో దీని మీద మీరు క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎస్ ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఏవైతే స్టార్ మార్క్స్ ఉన్నాయో ఈ స్టార్ మార్క్స్ అన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. ఇవన్నీ జాగ్రత్తగా మీరు ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అంతా టైప్ చేయండి. ఈమెయిల్ ఐడి ఇవ్వండి, కేటగిరీ ఇవ్వండి. ఓకే, కేటగిరీ మీ ఏ కేటగిరీ ఆ కేటగిరీ ఇవ్వండి. ఓకేనా? సో ఇదంతా కూడా ఇచ్చేసిన తర్వాత మీ పేమెంట్ అనేది డెబిట్ కార్డ్ నుంచి చేస్తున్నారా, ఓకేనా, నెట్ బ్యాంకింగ్ నుంచి చేస్తున్నారా అనేది ఇక్కడ ఇవ్వండి. క్రెడిట్ కార్డా ఎట్లా అనేది ఇక్కడ మొత్తం ఇచ్చేయండి మీరు. ఓకే, వన్స్ మీరు ఏదో ఒకటి ఇక్కడ ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ ఆప్షన్ దగ్గర మీరు చూస్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఈ విధంగా కనిపిస్తుంది చూడండి, ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పేసి మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఆప్షన్. ప్రొసీడ్ టు పేమెంట్ కనిపిస్తుంది కదా, సో ఈ విధంగా అయితే ఆప్షన్ వస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. మీరు ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుందన్నమాట. అంటే మీరు నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేస్తే నెట్ బ్యాంకింగ్ సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏదైతే ఆప్షన్ ఇస్తారో పేమెంట్ సంబంధించిన ఆప్షన్ అదే ఇక్కడ మనకు ఓపెన్ అవుతుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ చూసుకొని జాగ్రత్తగా మీ నెట్ బ్యాంకింగ్ అయితే యూజర్ ఐడి, పాస్వర్డ్ అంతా ఇచ్చేసి మీరు ఇక్కడ పేమెంట్ చేసుకోండి. ఓకేనా? సో వన్స్ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి, యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని చెప్పేసి మీకు మీ యొక్క పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు ఫస్ట్ పేమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ వన్స్ ఇలా మీకు వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసుకొని మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఓపెన్ చేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే మీరు ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంది కదా, ఈ ఐడిని తీసుకొచ్చి ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ చూడండి, నో యువర్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ మొబైల్ ఇచ్చేసి ఓకే, చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఏ విధంగా అంటే మీరు మీ యొక్క పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అనేది తెలుసుకోవడం గురించి ఇలా చేసుకోవచ్చు అనమాట. మనం ఇలా చూసుకోవచ్చు. చూడండి, మీరు వన్స్ అలా అక్కడ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా వస్తుంది, మీకు సక్సెస్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఓకే, సో వన్స్ ఈ విధంగా సక్సెస్ అని కనిపించిన తర్వాత నేను ఇందాక చూపించినట్టు అక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయొచ్చు డైరెక్ట్గా. లేదంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫిల్ అప్లికేషన్ మీద మీరు క్లిక్ చేసి కూడా ఇక్కడ నుంచి కూడా అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఇందాక మనం పేమెంట్ రిఫరెన్స్ ఐడి కాపీ చేసుకున్నాం కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి, మొబైల్ నెంబర్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే సో సేమ్ చూడండి, ఇక్కడ ఏ విధంగా అయితే కనిపిస్తుందో అలానే ఓపెన్ అవుతుంది మీకు. ఓకే, సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట మీ యొక్క అప్లికేషన్. సో చాలా జాగ్రత్తగా మీ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ ఇవ్వండి, ఫిల్ చేయండి. ఓకేనా? చాలా జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఓకేనా? ఇదంతా కూడా మీరు ఫిల్ చేయండి. ఏదైతే స్టార్ మార్క్స్ ఉన్నాయో ఇదంతా కూడా మ్యాండేటరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మీ యొక్క టోటల్ అప్లికేషన్ మొత్తం కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్లో ఇక్కడ రీజనల్ సెంటర్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. ప్రిఫరెన్స్ వైజ్గా సెంటర్స్ అయితే ఇవ్వండి. ఆఫ్టర్ దట్ మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయండి. ఓకే, సో ఇదంతా కూడా మీ దగ్గర సిస్టమ్ ఉండి మీరు చేయగలిగితే మీరు చేయండి. లేదంటే నెట్ సెంటర్ కానీ మీ సేవా సెంటర్ కానీ వెళ్ళి అప్లై చేసుకోండి. ఓకేనా? వన్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత సేవ్ చేయండి, లేదంటే ప్రివ్యూ ఆర్ సబ్మిట్ చేయండి. ప్రివ్యూ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో చూడండి, ప్రివ్యూ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఎస్, ఇక్కడ చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. ఎస్, మోడిఫై. ఓకే, ఎస్, మోడిఫై. ఏమైనా మోడిఫై చేయాలనుకున్నట్లయితే మోడిఫై చేయండి. సో మీ యొక్క అప్లికేషన్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా? వన్స్ అంతా డీటెయిల్స్ అంతా ఓకే అనుకున్నట్లయితే
మీరు మోడిఫై చేయాలనుకుంటే మోడిఫై చేయండి, లేదంటే కన్ఫర్మ్ చేయండి. వన్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది ఈ విధంగా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి కూడా వస్తుంది అనమాట. ఓకేనా. సో ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క అప్లికేషన్ని ఏదైతే వస్తుందో పీడిఎఫ్ అది సేవ్ చేసుకోండి. ఓకేనా. సో ఇది మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రింట్ అయితే వస్తుంది. దీన్ని ప్రింట్ తీసుకొని మీరు సేవ్ చేసుకోండి, లేదంటే ఒక పేపర్ ప్రింట్ కూడా తీసుకోండి. ఓకే. సో అలానే స్టూడెంట్స్, ఇన్ కేస్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల అక్కడ ప్రింట్ అవ్వకపోతే మీ యొక్క అప్లికేషన్ అనేది ఇక్కడ ప్రింట్ యువర్ ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది చూడండి మనకు అఫీషియల్ వెబ్సైట్లో. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, ఓకేనా, మొబైల్ నెంబర్ ఇదంతా కూడా ఇచ్చేసి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సేమ్ ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా. దాని అక్కడ నుంచి మీరు ప్రింట్ తీసుకోండి. ఓకే. సో ఈ విధంగా చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో స్టూడెంట్స్, మీ దగ్గర సిస్టమ్ ఉంటే మీరు చేసుకోండి, లేకపోతే మీరు మీ సేవ కానీ నెట్ సెంటర్ కానీ వెళ్ళి మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఎప్పటి వరకు ఆన్ ఆర్ బిఫోర్ మనకు ఏదైతే డేట్ ఇచ్చారో ఇక్కడ డేట్ మే 13వ తేదీ వరకు, వితౌట్ లేట్ ఫీ తోటి మే 13వ తేదీ వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ చేసుకోండి. ఓకేనా. సో దీనికి సంబంధించి హెడ్సెట్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. నేను మీకు ఫర్దర్గా ఇంకా అప్డేట్స్ అయితే తీసుకొస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ స్టూడెంట్స్.